టు మై యూట్యూబ్ ఛానల్ కోడింగ్ ఛాన్స్ సాయి. ఈరోజు ఈ వీడియోలో మనం C23కి సంబంధించిన 3rd సెమిస్టర్ సబ్జెక్ట్స్ అండ్ వెయిటేజ్ మార్క్స్ అలొకేట్ చూసేద్దాం. C23 3rd సెమిస్టర్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ 2, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్, డేటా స్ట్రక్చర్ 2C, DBMS. 301 ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2. దీంట్లో మీకు 9 చాప్టర్స్ ఉన్నాయి. యూనిట్ 1 వచ్చేసి indefinite integration and definite integrals. Unit 2 వచ్చేసి introduction to differentiated equations. 4th chapter solutions of differential equations of first order. Unit 3 వచ్చేసి gap theory, probability. Unit 4 వచ్చేసి measures of central tendency, measures of differential correlation, simple linear regression. ఇక్కడ ఫస్ట్ చాప్టర్కి వచ్చేసి మీకు 26 మార్క్స్ వెయిటేజ్ అలాట్ చేశారు. 3 మార్క్స్ క్వశ్చన్ అండ్ 10 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి. సెకండ్ చాప్టర్ వచ్చేసి 16 మార్క్స్ అలాట్ చేశారు. 3 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్ క్వశ్చన్. థర్డ్ చాప్టర్ నుంచి మీకు 3 మార్క్స్ అలాట్ చేశారు. 1 షార్ట్ వస్తుంది. ఫోర్త్ చాప్టర్ నుంచి 10 మార్క్స్ అలాట్ చేశారు. అది కూడా 10 మార్క్స్ లాంగ్ క్వశ్చన్ ఇస్తే టైప్ వస్తుంది. యూనిట్ 2, 3 చూసేస్తే గ్రాఫ్ థియరీ 6 మార్క్స్ అలాట్ చేశారు. 3 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ప్రాబబిలిటీలో 26 మార్క్స్ అలాట్ చేశారు. 3 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్ క్వశ్చన్స్. 6th చాప్టర్ వచ్చేసి 0 మార్క్స్. నాకు తెలిసి అది అక్కర్లేదు చదవడానికి. 7th చాప్టర్ వచ్చి 3 మార్క్స్ అలాట్ చేశారు. అది 1 షార్ట్ వస్తుంది. 8th చాప్టర్ వచ్చేసి 10 మార్క్స్ అలాట్ చేశారు. అది 1 ఎస్సే టైప్. 9th చాప్టర్ కూడా 10 మార్క్స్ అలాట్ చేస్తారు. అది కూడా 1 ఎస్సే టైప్. నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఇక్కడ ఫస్ట్ యూనిట్ మీకు 16 మార్క్స్ అలొకేట్ చేశారు. 2 షార్ట్స్ వస్తాయి, అంటే 3 మార్క్స్ అండ్ 1 10 మార్క్స్ క్వశ్చన్. సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ నుంచి మీకు 3 మార్క్స్ అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 5th యూనిట్ 16 మార్క్స్ అలొకేట్ చేశారు. 3 మార్క్స్ అండ్ 1 10 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి 303 ఆపరేటింగ్ సిస్టమ్. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ వచ్చేసి మీకు 3 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 1 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ యూనిట్ నుంచి, సెకండ్ యూనిట్ నుంచి. అలాగే థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, 5th యూనిట్కి సేమ్ వెయిటేజ్ అలొకేట్ చేశారు. ప్రతి చాప్టర్ నుంచి 3 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డేటా స్ట్రక్చర్ 2C, సబ్జెక్ట్ కోడ్ వచ్చి 304. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ మీకు 16 మార్క్స్ అలొకేట్ చేశారు. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ నుంచి 2 షార్ట్స్ అండి, 3 మార్క్స్ అండ్ 1 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అలాగే 3, 4, 5 ప్రతి చాప్టర్ నుంచి 3, 4, 5లో మీకు సేమ్ వెయిటేజ్ అలొకేట్ చేశారు. ప్రతి చాప్టర్ నుంచి 3 మార్క్స్ అండ్ 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ 305 సబ్జెక్ట్ డేటా బేస్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీంట్లో మనకి ఫస్ట్ యూనిట్ 29 మార్క్స్ అలొకేట్ చేశారు. 3 షార్ట్స్ వస్తాయి అండ్ అలాగే 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సెకండ్ యూనిట్ నుంచి 26 మార్క్స్ అలొకేట్ చేశారు. 2 షార్ట్స్ అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్. థర్డ్ యూనిట్ కూడా 26 మార్క్స్, సేమ్ 2 షార్ట్స్ అండ్ 10 మార్క్స్ క్వశ్చన్. ఫోర్త్ యూనిట్ నుంచి 16 మార్క్స్ అలొకేట్ చేశారు. 2 షార్ట్స్ అండ్ 1 ఎస్సే టైప్ 10 మార్క్స్ క్వశ్చన్. 15 నుంచి ఒక షార్ట్ అండ్ ఒక ఎస్సే క్వశ్చన్ వస్తుంది 10 మార్క్స్.